నేను నిన్న ఒక వీడియోలో అంటే షార్ట్ వీడియోలో నేను కాయలు అన్నీ ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి పోస్తా ఒక చిన్న వీడియో చేసి పెట్టాను. అయితే అది చూసి ఒక ఆమె సుందరి అంట తను చెప్పారు, చెట్టు చూపించమ్మా అని. అంటే నిజంగా అన్ని కాయలు ఉన్న చెట్టుని చూడాలనిపించిందా, లేకపోతే నేనేమైనా కాయలు మా చెట్టు కాకుండానే నేను అవి తీసి పెట్టానా అన్నట్టు అనుకున్నారు. ఏది కానీ నేను మంచి విషయమే అనుకున్నాను. నిజంగా కాయలుగా చూడటం కంటే చెట్టును అన్ని కాయలు ఉండటం చూడడం చాలా బాగుంటుంది కదా. దాంతోపాటు నేను ఆ కాయలు ఏరుకునే విధానం కూడా వీడియో తీసి పెడుతున్నాను. నిజంగా ఎంత చెట్టు దాదాపు ఒక నెల రోజులు కొయ్యటం అంటే ఇట్లా పండిపోయి రాలిపోవటం మొదలైన దగ్గర నుండి దాదాపు 20 నెల రోజుల మధ్య వరకు వస్తుంటాయి కాయలు. ఇంకా ఏం చేస్తాను అనేది, ఇన్ని కాయలు ఏం చేస్తాం అనేది అందరికీ అనిపిస్తుంది కదా. నేను తెలిసిన వాళ్ళందరికీ పంచుకుంటాను. అందులో ఉండే ఆనందం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రకృతి సహజంగా మనకి దొరికే పళ్ళల్లో ఈ రేగు పళ్ళు ఒకటి. వీటిని ఇప్పుడు చెట్లు అనేది ఎన్నో రకాలు పెంచుతున్నాం, కానీ రేగు చెట్లు లాంటి ముళ్ళ చెట్లను మాత్రం ఎక్కడా పెంచట్లేదు. పల్లెటూరులో కూడా ఉండలేదు కదా. అందుకని నాకు ఈ చెట్టు కాయలు ఈ స్వచ్ఛంగా ప్రకృతి సహజంగా అంటే న్యాచురల్ ఫ్రూట్స్లో ఇదొకటి. పైగా ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు సీజనల్గా తినే పళ్ళల్లో ఇవి కూడా తినాల్సిన పళ్ళే. వీటిని నేను నలుగురికి పంచుకోవటం అంటే ఎవరెవరికో కాదు, నాకు తెలిసి నా చుట్టుపక్కల ఉండాలకి, నాకు తెలిసిన వాళ్ళకి, మాకైన వాళ్ళకి, మా పిల్లలకి, ఇట్లా అందరికీ పంచుకుంటూ ఉంటాను. ఈ పంచుకోవటంలో ఉండే ఆనందం ఏంటంటే, మనం పళ్ళు కొని తీసుకెళ్ళినా ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు లేకుండా సహజ సిద్ధమైనవి మన ఇంటి నుండి తీసుకొని వెళ్ళటంలో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది. అందుకని ఈ కాయలు పండ్లైన మొదల నుండి కాయలు పానివ్వకుండా చక్కగా కష్టమే అది, కానీ ఆ కష్టాన్ని కూడా నేను ఇష్టంగా చేసి ఏరి తీసి జాగ్రత్త చేసి తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటాను. ఇందులో ఉండే ఆనందం వేరు. మనం కూరగాయలు లాంటివి అంటే ఎప్పుడూ దొరుకుతాయి, ఈ రేగాయలు అనేవి మాత్రం సీజనల్గా దొరుకుతాయి కనుక వీటిని వేస్ట్గా పానివ్వకుండా నేను ఏరకపోయినా అవి పోతాయి, కానీ అవి ప్రతి కాయని ఏరి జాగ్రత్త చేసి పుచ్చులుంటే ఏరేసి వాటిని తీసుకెళ్ళి భద్రపరిచి నలుగురికి పంచుకుంటాను. ఇదొక ఆనందం. ఈ చెట్టు అంతటినీ దగ్గరలో చూపించడానికి అవ్వలేదు, చాలా పెద్ద చెట్టు. ఇట్లా కాయలు, ఇంకో జాన్ చెట్టు కూడా అవి అయితే చిలకలేదండి. ఇవి కూడా ఉడతలు పక్షులు తింటాయి, కాకపోతే ఎంత తిన్నా తరగనంత కాపు కాస్తుంది. దీన్ని మాత్రం నేను సంతోషంగా ఈ కష్టాన్ని ఇష్టంగా పడి